అతి ముఖ్యమైన సమస్య బీఎడ్ కళాశాల సార్. మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు, మరి దాన్ని రద్దు చేశారు. నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని. మరి మా ఇంకొక అంశం సార్, ముఖ్యమైన అంశం మరి 370 గురించి మీరు నిన్న కూడా చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 317 అంటే సంగారెడ్డి హైదరాబాద్కు ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన ఇది చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 370 తోటి చాలామంది పోలీసులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి 370 ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 46 సార్, పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్. 46 జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్. తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్, నేను తప్పకుండా సిరిసిల్ల మాపై ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరిగింది సార్. మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది సార్. కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా ఖానాపూర్ నియోజకవర్గం అంత డెవలప్మెంట్ కావాలి, ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం సార్. సిరిసిల్ల అభివృద్ధి కాలే ఏం కాదు, తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పినట్టు వారు చెప్పిన సభ్యులను కూడా సంబంధిత శాఖ